నైట్ 1:28 అవుతుంది టైము. రెడీ అవ్వాలి, చెన్నైకి వెళ్ళాలి ఇప్పుడు సన్ రైజ్ చూడడానికి. రెడీ అవుదాం, గెట్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, నేను రెడీ అయిపోయా. మా ఫ్రెండ్ రెడీగా ఉంటాడు, పోయి ఫ్రెండ్ని పికప్ చేసుకొని మన రైడ్ స్టార్ట్ చేద్దాం. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. మనం ఇప్పుడు పుల్లంపేట టు చెన్నై సన్ రైజ్ చూడడానికి మార్నింగ్ 5:40కి సన్ రైజ్ చెన్నైలో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాం. బ్రో వస్తున్నా బ్రో, బయట ఉన్నా. ఈవినింగ్ ప్లాన్ వేసాం అనమాట, ఇటు చెన్నైకి వెళ్దాం, సన్ రైజ్ వద్దాం బ్రో మార్నింగ్ అని చెప్పి. ఓకే అంటే బ్రో ఓకే అన్నాడు. సరే ఇంకా నైట్ 2కి బయలుదేరదాం బ్రో అని చెప్పాం. బ్రో ఇంటికి వచ్చాం, బ్రో రెడీగా ఉన్నాడు. బ్రోకి నిద్ర అసలు సరిపాల. హెల్మెట్ తీసుకో బ్రో. రెడీ, స్టార్ట్. చింటూ బ్రో వదలడం లేదా బ్రో? మనమే బ్రో, మనోళ్ళే, వదిలేండి, ఏం కాదు, ఏమను, నీకే డిస్టర్బెన్స్ ఉండదు. ఎవడ్రా నువ్వు మా ఏరియాలోకి వచ్చావు? లోకలా వేసేస్తాం బిడ్డ, చూసుకో. వదిలేసినందుకు థ్యాంక్స్ బ్రో. కనపడం బ్రో, వెళ్ళిపోతున్నాం బ్రో, మీకు దూరంగా వెళ్ళిపోతాం. టైం 2:04 అవుతుంది. చూద్దాం, 5:44కి సన్ రైజ్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది, చూద్దాం. ఫినిష్ గోప్రో పెట్టేదానికి మిస్ అయిపోయింది, అంత వచ్చుంటుంది. సారీ బ్రో. ఇక్కడ బ్యాచ్ చింటూ బ్రోస్, ఏ చోటా ఆర్మీ హై. రిలాక్స్ అవుతున్నాడు చింటూ. లెట్స్ స్టార్ట్ రైడ్. ప్రజెంట్ పుల్లంపేటలో ఉన్నాం. పుల్లంపేట టు తిరుపతి ఫస్ట్, తిరుపతి నుంచి మళ్ళీ చెన్నైకి హైవే ఉంటాయి, హైవేలో వెళ్దాం. ఇప్పుడు పుల్లంపేట నుంచి తిరుపతికి రైడ్ స్టార్ట్ చేద్దాం. ఫ్యూల్ స్టేషన్లో ఫ్యూల్ ఫిల్ చేసుకుని బయలుదేరదాం. ఓలార్పల్లి క్రాస్ రోడ్ పెట్రోల్ బంక్. ఇక్కడే మనం డిగ్రీ కూడా కంప్లీట్ అయింది ఇక్కడే. బ్రోస్ రిలాక్స్ అవుతున్నారు పాపం. మన ఛానల్ నేమ్ కూడా అడిగి కనుక్కున్నారు. ఫస్ట్ వీడియో అని చెప్పాము, ఫస్ట్ లాగ్. ఇక్కడ నుంచి మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. ఫ్యూల్ కంప్లీట్ అయింది, ఫ్యూల్ పట్టుకున్నాం. ఇక్కడ నుంచి లెట్ స్టార్ట్ అవర్ రైడ్. ఇక్కడ మనకు చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. డిగ్రీ ఇక్కడే కంప్లీట్ అయింది. ఈ ఏరియా మొత్తం మనకు బాగా తెలుసు. ఫ్రెండ్స్తో ఫుల్ ఎంజాయ్ చేసాం ఇక్కడ. ఈ క్యాంటీన్, ఓరపల్లికి వెళ్ళే రోడ్డు చాలా. ఇప్పుడు మనం మంగంపేట మైనింగ్స్ దాటుకొని వెళ్తున్నాం అనమాట. ఈ మైనింగ్స్లో స్టోన్ దొరుకుతుంది అనమాట. ఆ స్టోన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టింగ్ చేస్తారు. దీన్ని ఫ్యూల్, పెట్రోల్ వెలికి తీయడానికి రాయిని యూస్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ ఇది. ఇక్కడ నుంచి మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మైనింగ్ మెయిన్ సెక్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ కోడూరులో ఉన్నాం. కోడూరు నుంచి వెళ్ళాలి, రైల్వే కోడూరు అనమాట ఇది. వీడియో చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అవ్వండి మా ఛానల్ని. లైక్, కామెంట్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని. పెద్ద పోయేదేమనదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అంతే చాలు.
వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. కూల్ ఉంది. బాబాయిలు బాల్పల్లి చెక్ పోస్ట్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అడవికి. ఇది ఎగ్జిట్, చెక్ పోస్ట్ ఎగ్జిట్. ఇది మొత్తం టోటల్గా మిడిల్లో ఒక 20-25 కిలోమీటర్స్ ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా మధ్యలో విలేజెస్ కూడా ఉంటాయి. ఇటు సైడ్ అమర్ రాజా ఫ్యాక్టరీ పెద్దది. ఇటు వెళ్దామా? తిరుపతి రేణుగుంట సర్కిల్, తిరుమల. రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం చెన్నై హైవే ఎక్కాలి. ఇక్కడ నుంచి త్రూ చెన్నై. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఫ్లైఓవర్, సూపర్ ఉంది. చందమామ హైలైట్. పౌర్ణమి ఈరోజు. ఈ లెఫ్ట్ నుంచి మనం చెన్నై హైవేలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ చెన్నై. మధ్యలో కొంచెం షార్ట్ కట్స్లో వెళ్దాం, రీచ్ అవ్వాలి మార్నింగ్ సన్ రైజెస్ కోసం. వెళ్దాం బ్రో, కొంచెం సైడ్ రా బ్రో. స్టార్ట్ అవర్ రైడ్. ఫస్ట్ టోల్ వచ్చిందనమాట. ఇంకా డైరెక్ట్ మనం లాస్ట్ టోల్లోనే చూస్తాం. ఇంకా ఫస్ట్ టోల్ ఇది ఎంట్రన్స్ అనమాట. బాబాయిలు పనుకున్నారు, రిలాక్స్ అవుతున్నారు. పోలీస్ స్టార్ట్. చెన్నై బార్డర్ రీచ్ అయ్యాం. మధ్య మధ్యలో షార్ట్ కట్స్ తీసుకొని ఈ బార్డర్లోకి కొంచెం క్రాస్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మనం 45 మినిట్స్లో 50 కిలోమీటర్స్ వెళ్ళాలి. లైట్గా ఫాగ్, లైట్గా లైటింగ్, క్లౌడ్స్, వెదర్ బాగుంది. క్లైమేట్ కూల్గా ఉంది. లొకేషన్స్ హైలైట్గా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, క్లైమేట్ ఇక్కడ ఎలా ఉందంటే మనం వెళ్ళే లోపల సన్ రైజ్ స్టార్ట్ అయిపోతుందేమో అని ఫుల్ టెన్షన్. లొకేషన్ సూపర్. సూపర్ కదా. మోర్ దాన్ 35 కిలోమీటర్స్. వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో. లైట్గా ఫాగ్, ఆ రెడ్, ఆ వైట్, ఆ బ్లూ క్లౌడ్స్, సూపర్గా ఉంది. కూల్గా ఉంది వెదర్. ఐ లవ్డ్ ఇట్. చూసారా ఫాగ్ కనిపిస్తుందా? లైట్గా ఫాగ్. రైడ్ అదిరిపోయింది. నైట్ 2కి వెళ్ళారాం కదా, భలే ఉంది రైడ్. బ్రోకి అసలు నిద్రలేదు. మెయిన్ రోడ్లోకి వచ్చాం. వ్యూ అదిరిపోయింది. సూపర్ సూపర్ సూపర్. 5:30 టైము. 5:20, 25 కిలోమీటర్స్.
ఇది సెకండ్ టోల్ గేట్. ఇక్కడ నుంచి బీచ్కి 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది లైట్గా, తొందరగా వెళ్ళాలి. బీచ్ దగ్గరికి వచ్చేసాం. జస్ట్ స్టార్ట్ అయింది సన్ రైజ్. జస్ట్ నో క్లైమేట్ అదిరిపోయింది. సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్దాం మనం ఇప్పుడు. వచ్చేసాం. వి అరైవ్డ్ ఇన్ చెన్నై బీచ్ ఇన్ సన్ రైజ్. 5 minutes లేట్ అయ్యాం. స్టార్ట్ అయింది. కొంచెం ముందు వచ్చుంటే మనకు ఇంకా బాగా వ్యూ బలగండు. చూసారా సన్ రైజ్ ఎంత బాగుందో. ఫైనల్లీ ఇది బీచ్. బ్రో హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ వేవ్స్ భలే వస్తున్నాయి, అలా వేవ్స్. Please do subscribe our channel.